ఉద్యోగ సంఘాలకు తోడుగా బీసీవై పార్టీ పీఆర్సీ, ఐఆర్ డిమాండ్లపై కాలయాపన. ఎన్నికల హామీలను గాలి కొదిలేసిన చంద్రబాబు ప్రభుత్వం. ఉద్యోగ వర్గాల్లో వ్యక్తమవుతున్న తీవ్ర అసహనం. ఉద్యోగులకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన బీసీవై పార్టీ. టీడీపీ ప్రభుత్వ మోసపూరిత వైఖరిపై తీవ్ర విమర్శలు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి ప్రధాన డిమాండ్లపై భవిష్యత్ కార్యాచరణకు సిద్ధమవుతున్న వేళ బీసీవై పార్టీ ఉద్యోగులకు సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఎన్నికల సమయంలో ఉద్యోగులకు పెద్ద ఎత్తున హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడి నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వం నేడు వారి సమస్యలను పూర్తిగా విస్మరిస్తుందని బీసీవై పార్టీ తీవ్రంగా విమర్శించింది. 12వ వేతన సవరణ కమిషన్ను తక్షణమే నియమించాలని, వేతన వ్యత్యాసాన్ని భర్తీ చేయడానికి వీలుగా వెంటనే మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. నిలిచిపోయిన కరువు భత్యం బకాయిలు మరియు పెండింగ్ బిల్లుల విడుదలలో ప్రభుత్వం తీవ్ర కాలయాపన చేస్తుందని ఆరోపిస్తున్నాయి. పాత పెన్షన్ విధానం అమలు, ఎంప్లాయీస్ హెల్త్ కార్డులోని లోపాలు సరిదిద్దడం, ఒప్పంద అవుట్సోర్సింగ్ సిబ్బంది క్రమబద్ధీకరణ వంటి అంశాలపై స్పష్టత కరువైందని ఉద్యోగ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విశ్రాంత ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో టీడీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీసీవై పార్టీ మండిపడింది. గత ప్రభుత్వ హయాంలో ఇబ్బందులు పడిన ఉద్యోగులు ఎన్నో ఆశలతో కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తెస్తే నేడు అదే ప్రభుత్వాధినేత చంద్రబాబు వారిని మోసం చేస్తున్నారని బీసీవై పార్టీ విమర్శించింది. ఎన్నికల ముందు ఉద్యోగులకు ఆకాశమే హద్దుగా హామీలు గుప్పించిన టీడీపీ నేతలు అధికారంలోకి వచ్చాక పీఆర్సీ, ఐఆర్ ఊసెత్తకుండా కాలయాపన చేయడం దారుణమని బీసీవై పార్టీ ధ్వజమెత్తింది. ఆర్థిక లోటు సాకుతో ఉద్యోగుల హక్కులను కాలరాస్తున్నారని, పొరుగు రాష్ట్రాలు వేతన సవరణ ప్రక్రియను వేగవంతం చేస్తుంటే ఏపీలో మాత్రం స్పష్టమైన గడువు లేకుండా చేయడం ప్రభుత్వ చేతకానితనానికి నిదర్శనమని విమర్శించింది. ఉద్యోగుల ఆర్థిక, సర్వీసు హక్కుల సాధన కోసం వారు చేపట్టే ప్రతి పోరాటానికి, ఆందోళనకు బీసీవై పార్టీ తరపున సంపూర్ణ అండగా ఉంటామని స్పష్టం చేసింది.